70 నుంచి 80 ఆ సంవత్సరాల్లో విశాఖపట్నంలో దేవుడు గొప్ప ఉద్యమాన్ని పంపించాడు. ఆ దినాల్లో ఆ ఉద్యమం వచ్చినప్పుడు ప్రతి సంఘాల్లో యవ్వనస్తులు ప్రభువు కొరకు మార్చబడి దేవుని సేవలో ముందు కొనసాగారు. అది జరిగి 50 సంవత్సరాలు అయ్యింది. అది జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సేవకులైనటువంటి మరి విక్టర్ ప్రభాకర్ గారు, ఎఫ్రాయిం గారికి దేవుడిచ్చిన తలంపును బట్టి 22లో 23లో ఈ సంవత్సరం కూడా ఇలాంటి ప్రార్థనా కూటాలు పెట్టుకొని ఆ యొక్క దినాలు మళ్ళీ తిరిగి రావాలన్నటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నాం. కాబట్టి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువు తప్పకుండా అటువంటి ఉద్యోగాన్ని తిరిగి పునరావృతం చేయాలని మనం దేవుణ్ణి వేడుకుందాం. ఎందు నిమిత్తము ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నాం అన్నదాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం అర్ధసహితంగా మనం ప్రార్థన చేయగలం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున పలాస్లో డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ గారి సంఘములో అక్కడ ఉద్యమాన్ని రగిలించడానికి విశాఖపట్నం నుంచి ఒక బృందం బయలుదేరి వెళ్తున్నాం. అక్కడికి పిఠాపురం నుంచి కొన్ని దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి జాయిన్ అవుతారు. కాబట్టి దానికి సిద్ధపాటుగా దిస్ ఈజ్ ఏ ప్రిపరేటరీ మీటింగ్, ప్రిలిమినరీ మీటింగ్ అని అన్నాం, ప్రిలిమినరీ అండ్ ప్రిపరేటరీ మీటింగ్. కాబట్టి ఆ యొక్క ఉద్యోగం కొరకైనటువంటి భారంతో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి మనకు కావాల్సింది అడగడమే. ఎంత సింపుల్గా మాట్లాడినా దేవుడు ఏమనుకోడు, అర్థం చేసుకుంటాడు. కాబట్టి చాలామంది ఎందుకు ప్రార్థన చేయడానికి ఇష్టపడరంటే, నేను సరిగా మంచి పదాలు వాడతానో లేదో, నేను చేసే ప్రార్థన ఇతరుల ప్రార్థన కంటే కొంచెం చిన్నపోయినట్టు ఉంటుందేమో అని చిన్న భయంతో ప్రార్థన చేస్తారు. కాదండి, ప్రార్థన చేస్తున్నప్పుడు మనము మన దేవుడు అంతే, ఇంక మధ్యలోకి ఏ తలంపు కూడా రాకూడదు. నాజ్ రెస్టారెంట్ పక్కన మేము ఉండేవాళ్ళం. అక్కడ ఆరాధనలు జరిగేవి ఎడ్విన్ గారి ఇంట్లో. అప్పుడు డేవిడ్ రాజ్ చాలా యవ్వనస్తుడు, కుర్రాడు. ఆయనకి ఎంతో ఆసక్తి దేవునిలో ఎదగాలని. కృపారావు గారు ఒకరోజు మొట్టమొదటిగా మెసేజ్ చెప్పమని చెప్పారు. నాకు ఇప్పటికీ కళ్ళలో అది కనిపిస్తుంది. ఆ కార్నర్లో బైబిల్ పట్టుకుని నిలబడి అదే మొట్టమొదటి మెసేజ్ ఆయన చెప్తూ మధ్యలో ఏడ్చేసాడండి. అంటే ఆయనలో ఆత్మ ప్రేరేపణ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తప్పకుండా ఈయన దైవజనుడు అవుతాడు, ఇంత దుఃఖముతో వాక్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించాడు అంటే దేవుడు తప్పక దీవిస్తాడని అనుకున్నాను. అదేవిధంగా దేవుడు దీవించాడు. ప్రైజ్ ద లార్డ్.